మై ఛానల్. ఈరోజు నేను షేర్ చేసుకోబోయే వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. స్మాల్ చేంజెస్ బట్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇన్ మై ఎంటైర్ కిచెన్ అనమాట. షిఫ్టింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్ టు గ్లాస్ కంటైనర్స్. ఒక చేంజ్ అనేది తీసుకొచ్చాము. వాటి కోసం ఒక షాపింగ్ అయితే చేసామన్నమాట. ఏంటంటే ప్లాస్టిక్ టు గ్లాస్ జార్కి షిఫ్ట్ అయ్యాము. అది చాలా చాలా మేజర్ రోల్, ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తుంది కదా మన కిచెన్లో. హెల్తీ వైజ్గా కానీ, లుక్ వైజ్గా కానీ, ఆర్గనైజింగ్ వైజ్గా కానీ గ్లాస్ జార్స్ అనేది కిచెన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో అవేంటివి, ఎందుకు తీసుకున్నాను ఏంటనేసి చూపిస్తాను. ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎలా పడ్డాయి అని కూడా చూపిస్తాను. నేను చాలా స్టోర్స్ అండ్ ఆన్లైన్ స్టోర్స్ కూడా చెక్ చేసిన తర్వాత నాకు డీమార్ట్ అనేది చాలా ఎఫర్టబుల్గా అనిపించాయి. అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి, సైజెస్ కూడా. వాటిలో నుంచి ఈరోజు సెలెక్షన్ చేసుకుందామని చెప్పేసి డీమార్ట్కి అయితే వచ్చేసాము. నాకు నచ్చి కొన్ని తీసుకున్నాను. ఇవి లైన్స్గా ఉన్నాయి అండ్ క్లీన్కి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అండ్ సైజెస్ కూడా చూసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఒక టేప్ కూడా తీసుకెళ్ళాను, మెజరింగ్ టేప్. దాన్ని బట్టి నా కౌంటర్లో కనుక్కొని పర్టిక్యులర్గా చెక్ చేసుకొని మరి చూస్ చేసుకుంటున్నాను అనమాట. గ్లాస్ ఐటమ్స్ నాకు డీమార్ట్లో చాలా బాగా నచ్చుతాయి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్తో కూడా ఉంటాయి. అండ్ కొన్ని అయితే నేను పెద్దవి తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎక్కువ పల్సెస్ వేసుకోవడానికి 1 kg బాటిల్స్ అయితే కావాలి. అండ్ హాఫ్ కేజీ స్టోర్ చేసుకోవడానికి చిన్న బాటిల్స్ అయితే కావాలి. లిడ్స్ కూడా నేను పర్టిక్యులర్గా చూసుకొని సెలెక్షన్ చేసుకున్నాను అనమాట. ఇదైతే బొరసిల్ అండి. బొరసిల్ బ్రాండ్ కూడా బాగుంటుంది, బట్ లిటిల్ బిట్ కాస్ట్ అనిపిస్తుంది నాకు. షిఫ్ట్ అయ్యాను అని అంటే, ప్లాస్టిక్ కంటైనర్స్ తీసుకొని నేను ఆల్మోస్ట్ 6 years అయింది. సో 6-7 years అయింది. అప్పటి నుంచి అవే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అవి కొంచెం ప్లాస్టిక్ ఎప్పటికైనా మనకి హార్మ్ఫుల్లే కాబట్టి నేను గ్లాస్ జార్కి అనేది షిఫ్ట్ అయిపోయాను. ఫస్ట్ అయితే నేను ఈ గ్లాస్ జార్స్ కోసము స్టీల్ ఫ్యాక్టరీలో చూసాను, ఐకియాలో చూసాము, అండ్ డిఫరెంట్ స్టోర్స్లో కూడా చూసాము. ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ జార్ వచ్చేసి ఇదండి, 970 ml అయితే సరిపోతుంది. ఇది కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ పడింది. చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. మాకు ఉన్న టాల్ యూనిట్లో ఇలాంటి కంటైనర్స్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ సైజ్ లాగా ఉంటుంది. అండ్ ఇది స్క్వేర్ షేప్లో ఉండడం వల్ల మనకి పక్కనే పెట్టుకున్నా కానీ స్పేస్ అనేది సేవింగ్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ గ్లాస్కి లిడ్ కూడా వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. కొన్నిటికి వుడెన్ లిడ్స్ కూడా వచ్చాయి. చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా ప్లెయిన్ ఉంది కాబట్టి ఎక్కడైనా ఎలాంటి షెల్ఫ్లో కానీ లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే డిజైన్లో కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట. ఇది 1/2 kg అయితే సరిపోతుంది. కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ పడింది. ఇవి నాకు క్యూట్గా అనిపించాయి. మా టాల్ యూనిట్లో పైన చిన్న షెల్ఫ్లు ఉన్నాయన్నమాట, అక్కడ అరేంజ్ చేసుకోవడానికి ఇవి తీసుకున్నాను. ఇవైతే నేను సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. ప్రజెంట్ అయితే కొన్ని వరకు లిమిటెడ్గా తీసుకున్నాను. ఎందుకనంటే ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఇంకా వేరేవి ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలనేసి ఒక ఐడియా వస్తుందని చెప్పేసి కొన్నే తీసుకున్నాను. సో మీరు కూడా ఏమన్నా గ్లాస్ జార్స్ తీసుకోవాలి అని అనుకుంటే కొన్ని పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది. మన కిచెన్లో అంటే అన్నీ ఒకే సైజ్ అనేది ఆర్గనైజ్ చేసుకోలేం కదా. ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క సైజులో సరిపోతుంది. ఇన్ కేస్ కందిపప్పు, మినపప్పు అని అనుకోండి, ఇలాంటి 1 kg కంటైనర్లో అయితే సరిపోతుంది. అండ్ చిన్నవి తక్కువ క్వాంటిటీలో ఉండేవి మాత్రం ఈ సైజ్ ఆఫ్ కంటైనర్లో సరిపోతుంది. కాబట్టి సైజెస్ వైజ్గా కూడా మనం చాలా ఇంపార్టెంట్గా ఆలోచించి మరీ తీసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది ఫ్లూటెడ్ గ్లాస్ టైప్లో ఉంటుందండి. దీనికి ఐరన్ లిడ్ వచ్చింది. చాలా సేఫ్టీగా ఉంటుంది అండ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయన్నమాట. చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ అండ్ 470 ml అయితే సరిపోతుంది. ఇది నాకు ఇక్కడ కిచెన్లో కౌంటర్ టాప్ మీద ఒక ఓపెన్ షెల్ఫ్ ఉందన్నమాట. అక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. నేను ముందే ప్లాన్ చేసుకొని నాకు టాల్ యూనిట్లో కానీ కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ ఏ సైజెస్, ఏ డిజైన్ కావాలి అనేసి ఒక థాట్లోటి ఒక ఫిక్స్ అయిపోయి వెళ్ళాను అనమాట. నాకు ఇలాంటివి కావాలి అని చెప్పేసి. ఇది కూడా సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. ఇది క్లీనింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అనుకోవచ్చు, బట్ రెగ్యులర్గా మనం ఇందులో ఐటమ్స్ అయిపోయాయి అనుకోండి, ఇమీడియట్గా మనం ఎంప్టీ చేసేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అండ్ డీప్ క్లీన్ చేసేటప్పుడు అంత బర్డన్గా కూడా అనిపించదు కదా. సో తర్వాత ఇది ఒక పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి, ఇది కూడా గ్లాస్ కంటైనర్ అనమాట. క్యూట్గా అనిపించింది. డీమార్ట్లో ఒక 3-4 టైప్స్ కొత్తగా పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి వచ్చాయన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు ఇది బాగా అనిపించి ఇది తీసుకున్నాను. ఇందులో స్టీల్ అండ్ గ్లాస్ మిక్స్డ్ ఉంటుందన్నమాట. బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. కంప్లీట్గా నా కిచెన్ మొత్తం చేంజ్ చేసేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను.
అండ్ దెన్ ప్లేట్స్ కూడా నాకు క్యూట్గా అనిపించాయి. నేను ఇంతకుముందు ఐకియాలో వైట్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ వైట్ ప్లేట్స్ అనేవి తీసుకున్నాను, ప్లెయిన్గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇవి ఇంకా కొంచెం ఎస్థెటిక్ లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి 2 సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. 129 రూపీస్ అయితే పడింది. బాగుంది. లంచ్ ప్లేట్గా కానీ లేదనంటే టిఫిన్ ప్లేట్స్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొక కలర్ కాంబినేషన్, ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట. సెట్ ఆఫ్ 4 తీసుకున్నా టోటల్గా. ఇదొక సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను అనమాట. చిన్న చిన్నవి జార్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇవి డీమార్ట్లో కూడా వచ్చాయన్నమాట. ఇది నేను లాంగ్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ ఎంతనో పడింది నాకు ఇది కాస్ట్. ఇప్పుడు డీమార్ట్లో కూడా అంతనే ఉంది కాస్ట్. ఇప్పుడు ఇవి కూడా నేను తీసి ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పి బయటికి తీసాను లోపల నుంచి అనమాట. నా డీమార్ట్ షాపింగ్ గ్లాస్ కంటైనర్స్. నేనైతే ఫస్ట్ ఇవి పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక టేప్ తీసుకెళ్ళాను. ఎందుకంటే నాకు నా ఇంటీరియర్కి నా షెల్ఫ్కి తగ్గట్టుగా సైజెస్కి తగ్గట్టుగా నేను ఎలాంటివి సైజ్ పర్చేజ్ చేయాలని చెప్పేసి మెజర్మెంట్ తీసుకుందాము అని చెప్పి ఖచ్చితంగా ఒక టేప్ అనేది క్యారీ చేయండి. సో దట్ మనము ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ అలాంటి డబల్ వర్క్ ఏం లేకుండా ఒక్కసారి సింగిల్ టైంలోనే మనం పర్చేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నేను తీసుకున్నవి ఏంటంటే ఈవెన్గా ఉండేవి తీసుకున్నాను అనమాట. సింపుల్గా యాస్థెటిక్ లుక్ ఉండాలని చెప్పేసి కరెక్ట్ ఒకే సైజు ఒకే షేప్లో ఉన్నవి మాత్రమే తీసుకున్నాను. సో ఇప్పుడు అవన్నీ వాష్ చేసేసి ఇవి డ్రై అయిన తర్వాత అన్నీ రీఆర్గనైజ్ చేసుకోవాలి. అదొక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ చేయండి. సో దట్ ఇవి డ్రై అయిన తర్వాత అన్నీ రీఆర్గనైజ్ చేసుకోవాలి. అదొక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా వాచ్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ చేయండి. సో దట్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లాస్టిక్ కంటైనర్స్ కన్వీనియంట్గా ఉంటుందా, గ్లాస్ కంటైనర్సా, లేదంటే టప్పర్ వేర్, BPA ఫ్రీ ఇలాంటివి ఎందులో మీకు కంఫర్టబుల్గా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఆ ఫుల్ వీడియో బిఫోర్ పూజ ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటే పూజ ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ శనివారం వ్రతం ఎలా చేసుకున్నానో వీడియో పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేసేయండి. బాయ్ బాయ్.